వెనక ముందు ఆలోచించాడు. మన ప్రేమ, తన ప్రేమ మనకు చూపించాడు. ఆ ప్రేమను మనము దూరపరుచుకున్నాం. ఆయన ప్రేమ మనం దూరపరుచుకున్నాం కాబట్టి అలా దూరపరుచుకుని చెప్పి దేవుడు గద్దింపు ద్వారా సర్విస్తున్నాడు. ఇంకోసారి ఈ గద్దింపుకు మూలాంశం ఏంటంటే, గద్దింపుకు లోబడిన వాడు మాత్రము బుద్ధిమంతుడు అవుతాడట. ఎవరంటే గద్దింపుకు లోబడిన వాడు మాత్రమే బుద్ధిమంతుడు అవుతాడట. మరి గద్దింపు లోబడిన వాడు ఏమవుతాడంటారు? చెడ్డవాడు అయిపోతాడు, బ్యాక్వర్డ్స్ వస్తుంది కదా. గద్దింపుకు లోబడిన వాడు మాత్రమే గుడ్ క్వాలిటీస్ అంటే బుద్ధిమంతుడు అవుతాడని చెప్పి వాక్యం ద్వారా దేవుడిగా సెలవిస్తాడు. మరి ఇంకో వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన 119 అధ్యాయం 67 వచనం. 119:67 119:67 శ్రమ కలుగుగా మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఆమె చాలు చూసారంటే వాక్యం సెలవిస్తూ చూసారండి. శ్రమ కలిగినప్పుడు ఆయన త్రోవ విడిచాం కదండి. కానీ తర్వాత ఏం కలిగిందండి? శ్రమ కలిగిన ఇప్పుడు ఆయన వాక్యం నుంచి నడుచుకుంటారంటే శ్రమ కలుగుకు మునిపే ఆయన త్రోవ విడిచాం. అంటే కలగనప్పుడు ఆయన త్రోవ విడిచాం, కలిగిన తర్వాత ఏం చేసాం? ఆయన వాక్యంతో మనము అనుసరించి నడుచుకుంటాం. దయచేసి దేవుడు వాక్యం ఏంటంటే మనం శ్రమ కలిగినప్పుడు దేవునికి లోబడి ఉండాలి. ఆయన వాక్యం అనుసరించి ముందుకు నడవసాగాలన్నమాట. అలా వాక్యాన్ని అనుసరించి నడవకపోతే నిజంగా గద్దెంపు చాలా గట్టిగా అని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, మరో వాక్యం చూసుకున్నట్లయితే అదే కీర్తన అధ్యాయం 94 అధ్యాయం 12 చూసుకున్నట్లయితే 94:12 చెప్పండి. యెహోవా నువ్వు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించేవాడు ధన్యుడు అంతా. యెహోవా నువ్వు ఎవరైనా శిక్షించేది ఆయనే, గద్దించేది ఆయనే, ప్రేమించేది ఆయనే, అన్నీ ఆయనే చేస్తాడు. కాకపోతే ఏంటంటే మనం శిక్షించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. ఆయన మాట, ఆయన నడిచే మాట, చూసే చూపు మొత్తం మనం కూడా అదే రీతిగా ఫాలో అయ్యి ఆయన నడవడికలో మనం నడిస్తే మాత్రం దేవుడు మనం శిక్షించడానికి అసలు ఆస్కారమే లేదు. ఎప్పుడైతే ఆయన త్రోవ తప్పి మనం పక్కగా నడిస్తే మాత్రం కంపల్సరీ ఆయన గద్దిస్తాడు, ముందుకు వస్తాడనమాట. అందుకే అక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నాను. యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. అంటే ఆయన బోధించేవాడు కూడా ధన్యుడు చెప్పి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అంటే ఆ టైం మోషే గారు ధర్మశాస్త్రం రాశారండి. దాన్ని బట్టి నీవు బోధించకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. దయచేసి వినండి దేవుడి బిడ్డలారా, వాక్యానికి అనుగుణంగా మాత్రం మనం నడిస్తే మాత్రం దేవుడు కంపల్సరీ మనం ఆశీర్వదించి జీవిస్తాడు. మరో వాక్యం చూసుకుంటే సామెతలు 23 అధ్యాయం 12 వచ్చింది. సామెత 23:12 ఉపదేశం మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవి ఎక్కుముంచాలి. చూడండి, ఉపదేశం మీద మనస్సు ఉంచాలంటే ఉపదేశం అంటే ఏంటంటారు చెప్పండి? దేవుని యొక్క మాట మీద మనం మనస్సు ఉంచాలి. అటు రీతిగా మనం ఎప్పుడైతే మనస్సు ఉంచుతామో దానికి మనకు ఆశీర్వాదం ఉంటుంది. తెలివిగల మాటలు చెవిని పెట్టాలంట. మనం లోకానుసారమైన మాటలు బట్టి ఎక్కువ ఉంటాం తప్ప తెలివైన మాటలు దేవుని మాట మనం చెవి ఎక్కుతామంటారా? అసలు తెలివైన మాటలు మాత్రం మనం చెవికి ఎక్కవు. పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు మాత్రం చెవికి ఎక్కుతాయండి. దాన్ని బట్టి దేవుడు ఈ మాటలను చెప్తున్నాడు. దేవుని గద్దింపుకి ఈ వాక్యాలన్నీ అనుసంధానం. ఈ వాక్యం విని దీన్ని అనుసరించి నడిస్తే మాత్రము దేవుని గద్దింపు మనం లోబడి ఉంటాము. దేవుడు కావాలని గద్దింపు పెట్టడండి. ఎందుకంటే దేవుడు తన మార్గం విడిచి పక్క మార్గం మాత్రం నడిస్తేనే, సాధారణంగా అనుకూలమైన మాటల వైపు నడిస్తేనే మాత్రం దేవుడు గద్దింపు ఖచ్చితంగా చెప్పి వాక్యం సెలవుస్తా ఉంది. మరోసారి చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను, దయచేసి మనం దేవుని ఎదగాలి. మనం ప్రతిదీ గద్దించాలండి. ఈ కొన్ని మాటలు మాట్లాడితే ప్రతి విషయం మీద నువ్వు సెంటిమెంట్ వైపు నడుస్తున్నావా, ఆచార వైపు నడుస్తున్నావా, నీ మార్గముకు అనుకూలం కాకుండా ఇష్టమైన మార్గం నడుస్తున్నావా, ప్రతిదానికి మనం గద్దింపు చెప్పాలి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తే ఆశపడుతూ ఉన్నాను. ఈ మాట చెప్పేస్తాను పాటు నేను మైక్లో చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఒక మాట
కింద 2 స్టేర్ బిల్డింగ్ అనుకోండి, కింద తండ్రి ఉండాలి, పైన కుమారుడు ఉండాలి, కింద తల్లి ఉండాలి, పైన తండ్రి ఉండాలని చెప్పంటారు. దయచేసి ఇటువంటి మాటలు మన క్రిస్టియానిటీలో జరిగితే మనం గద్దించడానికి మనం ఖచ్చితంగా తప్పలేదు. ఎందుకంటే ఆ గద్దింపు మనం చెప్పకపోతే మనకి శిక్ష. చెప్పాడు కదా దేవుడు, ఆయన తప్పు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా తప్పును సరిచేయాలి కదా, నువ్వు ఆ తప్పును కూడా నువ్వు కూడా ఓకే అంటే శిక్ష డబుల్ అవుతుందని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నిజంగాండి అటువంటి గద్దింపులు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటే, దయచేసి అటువంటి సెంటిమెంట్ మాటలు కానీ అటువంటి ఆచార మాటలు కానీ ఎవరైనా మన క్రైస్తవులు ఎవరైనా మాట్లాడితే మనం గద్దించి, బాబు ఇది కరెక్ట్ కాదు, మన వాక్యానికి అనుగుణంగా ఉన్నాము, ఆయన ఉచితమైన కుప్ప బట్టి మనం కొనిబడి ఉన్నాము, ఆయన మార్గంలో మాత్రమే నడవాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అటువంటి మన గద్దింపులు ఇవ్వకుండా పర్లేదు, రాజ్యాంగంలాగా సవరించుకుందాం, బైబిల్ కూడా మన ఇష్టం సవరించుకుందని కుదరదండి. బైబిల్లో ఉన్న మాటలు బట్టే మనం నడవాలి. సెంటిమెంట్ అయినా సరే, ఆచారం అయినా సరే, గద్దింపు అయినా సరే, బైబుల్ అనుగుణంగా మాత్రమే మనం నడవాలని చెప్పి ఈ విధంగా చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. నిజంగా అండి ఇటువంటి మాటలు మనం వినకుండా పర్లేదులే మనం ఎవరైనా చేయొచ్చు, ఆదరణ ప్రార్థిస్తాయ్యా ఇవాళ నేను ఆ మాట చెప్పాను ప్రార్థించిన మాత్రం సరిపోదు, గద్దింపు చేయాలంతే, నువ్వు చేయవలసినంతే. నువ్వు చేయకపోతే మాత్రం శిక్ష నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, చెప్పే వాళ్ళకి ఉంటుంది, వినే వాళ్ళకి ఉంటుంది. దయచేసి వినండి దేవుని ప్రియ బిడ్డలారా, మనం ప్రతి విషయంలో దేవునికి అనుగుణంగా మాత్రమే నడవాలి. మన ఇష్టానుసారంగా నడిచి ఆదరణ వచ్చి ప్రార్థిస్తూ అయ్యా నా తప్పైంది మన్నించు క్షమించంటే కుదరదు. ఎవరికైనా సరే గద్దింపు కలిగి ఉండే జీవితం మనం కలిగి ఉండాలి. గద్దింపు కలిగిన జీవితం మనం కలిగి ఉండకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థము, ఎంత వాక్యం చదివినా వ్యర్థము, ఇంకా ఎంత ఇచ్చేసిన ఉపవాసం ఉన్నా సరే వ్యర్థమవుతుందని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు. దయచేసి వినండి దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకా బహుగా దేవుళ్ళు ఎదగటకు ఈ వాక్యాలు చాలా మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశపడతా ఉన్నాను. నిజంగా నేనైతే ఏమి ప్రిపేర్ అవ్వలేదు, పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థన చేయగా గద్దింపు అనే వాక్యం వినపడింది. నిజంగా అది గూగుల్లో చూసాను, గూగుల్లో చూసి రెఫరెన్స్ ఒకటే చూస్తున్నాను, కానీ నాకు 3 కనపడ్డాయి. దేవుడికి సంబంధించి దేవుడి గద్దింపు ఎలా ఉంటుంది, దేవుడి గద్దింపు కూడా ప్రేమగా ఉంటుందండి. ఎందుకంటే నువ్వు కష్టతరమైన వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు వచ్చి నువ్వు అయ్యా అది కష్టతరం, తిరిగి నా వైపుకురా, నీకు సులువైన మార్గం ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం నాకు అదొద్దు, నాకు కష్టతరమే కావాలని కోరుకుంటాం. సైతాన్ని కష్టం వైపే తీసుకెళ్తున్నాడు. దయచేసి అటువైపు కాదు, దేవుడు ఇష్టమైన రూటు చక్కగా మన గురించి మంచి రహదారి వేస్తున్నాడు, కానీ మనం మొండ పగల నుండి నడుస్తున్నాం. ఇది ఎక్కడ దాకా అంటారంటే అది కరెక్ట్ కాదు కదా. అందు గురించి దేవుని వాక్యానుసారంగా నడిస్తే, దేవుని మాటలు విని, ఆయన ఉపదేశములను విని మనసులో ఉంచుకొని, ఆయన మాటలు తెలివైన మాటలు మన చెవులు ఎప్పుడైతే పెట్టుకుంటామో దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు, తన ప్రియమైన కుమారులుగా మనల్ని హత్తుకుంటాడని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తాము. దయచేసి ఈ వాక్యం మీరందరూ విని చక్కగా ఎదుగుతారని ఆశపడతా ఉన్నాను. మంచి సమయం మా సేవకులు కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.